ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యం. ఇహలోకపరమైన ధనాన్ని సంపాదించుకోవద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు, కూర్చుకొనవద్దని అన్నాడు. ఆ విషయాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారు. సంపాదించటం వ్యర్థమని, కష్టపడటం వ్యర్థమని, ఉద్యోగం చేయటం వ్యర్థమని ఇలా మాట్లాడుతారు. ఈ విషయం తెలుసుకోవాలి. సంపాదించవద్దు, కష్టపడొద్దని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు, గ్రంథంలో రాయబడలేదు. కూర్చుకొనవద్దు అంటే దాచుకొనవద్దు మీద ఆధారపడి వ్యసనముగా మార్చుకొనవద్దని అర్థం. అందుకే కూర్చుకొనవద్దు. పరలోకపరమైన ధనాన్ని కూర్చుకోమంటారు. ఎలా కూర్చుకోవాలో తెలుసుకుందాం. అయితే మనము వాడే ధనానికి పరలోక ధనానికి చాలా తేడా ఉంటుంది. మన సంపదలు, డబ్బు, బంగారం, కార్లు, మేడలు, మిద్దులు, పొలములు, ఆస్తులు ఇవన్నీ తాకగలిగేవి. ఇవన్నీ కూడా మనకు సంపదలే. కానీ పరలోక ధనముతో ఒక వస్తువైనా కొనలేము, కారైనా నడపలేము, బట్టలు వేసుకోలేము, ఇవి నిల్వ చేసుకుని మరొకరికి ఇవ్వలేము. ఇవన్నీ మనం చనిపోయిన తర్వాతే తీసుకుని వెళ్ళలేనివి, పరలోకానికి పట్టుకుని వెళ్ళలేనివి. నీ సంపద